గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి నామినేషన్స్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. గత పాలక మండలిలో 5 సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యాబలం లేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ లేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ల గడువు అనేది ఈ రోజుతో ముగుస్తుంది. దీనికి సంబంధించి విత్డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళకి 18 వరకు కూడా అవకాశం ఉంటుంది. ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మాత్రం ఈ నెల 20వ తేదీన ఎన్నికలను అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏకగ్రీవం అవుతూనే వస్తున్నాయి. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా సరే, దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న హయాంలో ఎంఐఎం పార్టీ మద్దతుతో వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మొత్తం సీట్లను వాళ్ళే తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మొత్తం 15 స్థానాలకు వీటికి సంబంధించిన స్వీకరణ అయితే ఉంది. అయితే ఈ 15 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం మామూలుగా అయితే బీఆర్ఎస్ కి సంబంధించి 8, అలాగే ఎంఐఎం సంబంధించిన 7 మంది సభ్యులు అయితే ఉన్నారు. వీటికి సంబంధించి మొత్తం కూడా 146. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 146గా ఉంది. వీటిలో ఇప్పటి వరకు కూడా పోటీలో బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అయితే 2 నామినేషన్లు వేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి మెజార్టీ బలం లేకపోవడంతో వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.